అసలు ఇక్కడికి వచ్చినాక అసలు ఏం మాట్లాడాలనో కూడా అర్థం కావట్లేదు. ఒక 50 సంవత్సరాల కిందట తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైన ఐలమ్మ ఏ కష్టాలైతే దొరల చేతిలో పడిందో ఇప్పుడు అవే కష్టాలు నా చెల్లె మౌనిక పడుతుంది. అసలు ఏం జరుగుతుంది సభ్య సమాజంలో? మహిళలను లా అనే పదం యూజ్ చేసి వాడడం అనేది ఎంతవరకు కరెక్టు? మొదటి నుండి వస్తే చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఈమె ఒక 2 నెలల పాపను గుడికి, అంటే వాళ్ళ జాతర జరుగుతుంది, తీసుకెళ్ళింది. ఆ పాప ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం మొత్తం వెళ్ళిండ్రు. దర్శనానికి వెళ్తే 100 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేయడం ఎక్కడిది? అసలు దేనికి ఇవ్వాలి? ఇవ్వను, మాకు టోకెన్లు ఇవ్వండి అని అడిగిండ్రు. టోకెన్లు అడుగుతున్నావు, నువ్వు తక్కువ కుల జాతి అని అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే అడిగిండ్రో తక్కువ కుల జాతి అంటే నీకు ఆడ జాతితో ఏం పని, కులంతో ఏం పని? దేవుడి దర్శనానికి కులం ఎందుకు? ఇక్కడ కులం కాదు కదా, దేవుడే రప్పించుకుంటున్నాడు దర్శనానికి. మీరెవరు కులాన్ని గురించి మాట్లాడడానికి? నువ్వు తక్కువ జాతిలో మాదిగ జాతిలో పుట్టిన దానివే ఈ రకంగా ఆ రకంగా అని ఒక మహిళను ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది జరిగింది, ఇట్లా అవమానం మాకు జరిగిందని తన భర్తకు చెప్పుకుంటే వాళ్ళ తల్లి, ఆ భర్త అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి కొబ్బరికాయల రూమ్లో ఆ అబ్బాయిని కొట్టడం. అదేంటి, కొబ్బరికాయలు తీసే రాడ్డుని ఆయన కడుపులో గుచ్చబోతుంటే ఆయన కాలుతో నెట్టేయడం వల్ల ఆయన తలకు తాకింది. రాయితో కొట్టిండ్రు అని అంటున్నాడు. కొబ్బరికాయల రూమ్లో రాయి ఎందుకు ఉంటుంది? అసలు కొబ్బరికాయలే ఉంటాయి కదా. మరి కొబ్బరికాయలు కొట్టినప్పుడు మరి రాయి తగిలిందంటే ఆడ సీసీ కెమెరా ఉన్నదా? మీరు చూసిండ్రు ఎవరైనా సాక్ష్యంగా? అది లేదు. ఆ పాప తన పాపను పట్టుకొనే బయట ఉన్నది. నా భర్తను కొట్టకండి అని ఆమె వేడుకుంటుంది. అసలు పాపే తీసుకురాలేదు అని మాట్లాడుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అసలు ఎంతవరకు ఇది అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా మహిళలే ఉన్నారు, కానిస్టేబుల్స్. మాది కంప్లైంట్ తీసుకోమంటే కూడా తీసుకోలేదు. ఒక సాటి మహిళ కూడా, ఈ యొక్క బాలింతైనటువంటి ఒక ఆడపిల్ల తన పాపను భర్త పరిస్థితి ఇట్లా ఉంది, మాకు ఇట్లా అన్యాయం జరిగిందని పోతే కూడా వాళ్ళు కేసు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు ఐలమ్మ కుటుంబం మీద కూడా ఇలాంటి దాడియే జరిగింది. మళ్ళీ 2026లో కూడా మళ్ళీ మా రజక కులస్తుల మీద ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. అసలు ఎందుకు రజకులను అంత చిన్న చూపు ఎందుకు? చాకల ఐలమ్మ అని చెప్పి ఊరు వాడాలని విగ్రహాలు పెట్టుకొని జయంతులు వర్ధంతులు మీరు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఎందుకు చాకల కులస్తుల్లో పుట్టినటువంటి మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? మహిళలంటే ఎందుకు అంత చిన్న చూపా మీకు? మా ఓట్లు మీకు కావాలి, మేము ఇళ్ళలో పని చేయాలి, మేము ఇస్త్రీ చేసే బట్టలు మీరు వేసుకుంటారు, మీ ఇళ్ళలో శుభకార్యాలకు మేము రావాలి, మేము ముందుండాలి, మేము కాళ్ళ పసుపు పెట్టాలంటారు, పోలు వేయాలంటారు, అన్నిటికీ మేము కావాలి. లాస్ట్కి వచ్చేసరికి మీరు చాకల్లోళ్ళు, తక్కువ జాతి వాళ్ళు అని మమ్మల్ని విమర్శిస్తారు. తక్కువ జాతి ఏంటిది, ఎక్కువ జాతి ఏంటి? మనిషి పుట్టికే పెద్ద గొప్ప జాతి. మనం మనిషిగా పుట్టిన వెంటనే పెద్ద గొప్ప, దాంట్లో తక్కువ చిన్న పెద్ద ఏంటిది ఇవన్నీ? నేను ఇవాళ ఒక ఆడబిడ్డగా, నా చెల్లికి ఒక ఆడబిడ్డగా, ఒక అక్కగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈమెకు అన్యాయం జరిగింది మౌనికకు, దాని మీద నేను మాట్లాడడానికి వచ్చిన. ఏ సర్పంచ్ అయితే ఒక బూత్ మాటలు, పదజాలం, అంటే ఒక ఆడపిల్లను ఎలాంటి మాటలు అయితే అనొద్దో మహిళలను లా అనే పదాన్ని వాడుకుంటూ నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని అన్నారు. అంటే ఎంతవరకు? ఆమె ఎట్లాంటిదని నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతావు? మీ అత్త ఈ రకంగానే అని అన్నావు. అంటే వాళ్ళ అత్త గురించి నీకెందుకు, ఆమె గురించి నీకెందుకు? అసలు ఇక్కడ క్యాస్ట్ ఎందుకు, తిట్టడం ఎందుకు? నీకు నిజంగా వాళ్ళు కొట్టినట్టయితే అవి సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర? ఆ అబ్బాయి ముఖం చూస్తే కొట్టే అంత ఉన్నది ఆయన దగ్గర. ఆయన కొట్టిండని మాట్లాడుతున్నారు. ఆయన కొట్టినట్టు మీరు ప్రూఫ్ చేస్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఏ సర్పంచ్ అయితే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతూ మాటలు మాట్లాడిండో ఆయన సర్పంచ్ పదవి నుండి తొలగించాలి. అసలు ఎట్లాంటి పదవుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు కొనసాగొద్దు. వీళ్ళ వల్ల ఇవాళ వీళ్ళొక్కలే కాదు, అగ్రకులాలల్లో చాలామంది కూడా మా రజకుల పట్ల చాలా మాటలు మాట్లాడుతూ మా పట్ల చాలా ఏమంటారు అంటే మమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తూ, మమ్మల్ని ఒక వేరే వక్రబుద్ధితోని కూడా చూస్తూ, అంటే మేము ఏ విషయంలో తక్కువ వాళ్ళం కాదు, మేమందరం ఐలమ్మ వారసులం, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం ప్రతి ఒక్కరు కూడా ఐలమ్మ వారసులే. ఐలమ్మ ఆనాడు ఎలాంటి పోరాటం అయితే చేసిందో ఇవాళ కూడా అలాంటి పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చిండ్రు. కానీ ఎవరైతే ఇలాంటి అఘాయిత్యాలు భవిష్యత్తులో కూడా పాల్పడతారో అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ఆయన సర్పంచ్ పదవి నుండి తొలగియాలి.
ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇలాంటి తప్పుడు సమాచారాలను వీళ్ళ మీదకి నెట్టుకుంటూ వాళ్ళ పక్షాన ఉంటుండ్రో వాళ్ళు చేసేది చాలా వరకు అన్యాయమో. ఇప్పటికైనా వాళ్ళని కూడా అసలు తీసేసినా పర్లేదు చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే ఒక అమాయకుల మీద ఇన్ని మాటలను నెట్టుకుంటూ వాళ్ళు చేసే తప్పులు వీళ్ళ మీద నెడుతున్నారు. అది చాలా అంటే చాలా వరకు ఖండిస్తున్నాను నేను. దయచేసి ఎవరైనా కానీ భవిష్యత్తులో మళ్ళీ రజకుల జోలికి వస్తే ఇలా ఉంటుంది మా పరిమాణం. అంటే రేపు భవిష్యత్తులో మేము ఆడవాళ్ళ జోలికి కానీ మగవాళ్ళ జోలికి పోతే మమ్మల్ని కూడా ఇలాగే దేహశుద్ధి చేస్తారు అనేంత భయం పుట్టే విధంగా మేము న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము. ఈ చెల్లెకు మేము అండగా ఉంటామని చెప్తున్నా. వీళ్ళకు న్యాయం జరిగేదాకా వీళ్ళు ఏం కోరుకోవట్లేదు, పైసలు అడగట్లేదు, మాకు ఇది కావాలనట్లేదు, ఏది అడగట్లేదు. ఎవరైతే మా పట్ల అన్యాయంగా చేసిండో వాళ్లకు శిక్ష పడాలి, మాకు న్యాయం జరగాలి. వీళ్ళకు న్యాయం జరిగితేనే ఆ చిన్న పాప, చిన్న పసిగుడ్డు, ఆమె ఆత్మ శాంతిస్తుంది. అసలు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని చిన్న పాపను ఒక కాలుతో దన్నిండు అని అంటే అసలు అతను మనిషి, అసలు ఏమనాలి అతన్ని? ఇలా జరుగుతుంది. అదే మేమే వాళ్ళ అగ్రకులాల వాళ్ళ మీద చేస్తే మమ్మల్ని బతకనిస్తారా? అసలు మమ్మల్ని బ్రతకనిస్తారా? తీసుకుపోయి ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారు కావచ్చు. మరి ఎందుకు మా మీద ఇంకా మీకు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మా జోలికి రాకండి. మేము మనుషులమే, మేము మనిషిగా పుట్టిన మాదే పెద్ద గొప్ప జాతి. రజకులంటేనే రాజకులం మాది. రజకులను చాకలి కులను, చాకలోని విరాను, చాకలి దానివే అని బూతు మాటలు మాట్లాడకండి. ఐలమ్మని ఎలా అయితే చేతులెత్తి దండం పెట్టుకుంటూ దండలేసి పూలేస్తున్నారో మేమందరం వారసులము. అదే పోరాటాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరైతే వీళ్ళకు అన్యాయం చేసినో వాళ్ళకు శిక్ష పడేదాకా మేము పోరాటం కొనసాగిస్తాము. నేనైతే దయచేసి అదొకటే కోరుకుంటున్నా, వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా వీళ్ళకి నేను అండగా నిలబడతాను.